రీసెంట్గా ఇస్రో LVM-3 M6 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ని శ్రీహరికోట షార్ నుంచి లాంచ్ చేసింది. సో ఇది LVM-3 రాకెట్ నుంచి లాంచ్ చేసిన 6th ఆపరేషనల్ శాటిలైట్. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్. దీని ద్వారా డైరెక్ట్ స్పేస్ బౌండ్ సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్స్కి అందజేస్తారు. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? US బేస్డ్ AST స్పేస్ మొబైల్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే రిమోట్, అండర్ సర్వ్డ్ అండ్ డిజాస్టర్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి సీమ్లెస్ కనెక్టివిటీని అందజేయడం. సో అందుకే దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు. సో దట్ లేటెన్సీ టైం అనేది తగ్గుతుంది. ఇట్ మీన్స్ డిలే టైం అనేది తగ్గుతుంది. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం ద్వారా సిగ్నల్ కెపాసిటీని ఆర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ లేటెన్సీ టైం కూడా తగ్గుతుంది. అండ్ లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేసిన లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ బికాస్ దీని వెయిట్ వచ్చేసి 6100 kgs అండ్ వితౌట్ టెరెస్ట్రియల్ టవర్స్ అండ్ స్పేస్ ఫోన్స్ లేకుండానే ఇది సీమ్లెస్ కనెక్టివిటీని ఎనేబుల్ చేయగలదు. సో LVM-3 రాకెట్ నుంచి లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా. LVM-3 రాకెట్ అనేది 3 స్టేజ్ హెవీ లిఫ్ట్ రాకెట్. సో ఇందులో సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్ అండ్ క్రయోజెనిక్ స్టేజెస్ ఉంటాయి. సో దీని యొక్క క్యారీయింగ్ క్యాపబిలిటీ చూసుకున్నట్లయితే 4200 kgs పేలోడ్ అండ్ మాస్ 640 టన్స్ని ఇది క్యారీ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. అండ్ ఇస్రో LVM-3 ద్వారా చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అండ్ 2 అదర్ వన్ వెబ్ మిషన్స్ని లాంచ్ చేసింది.